పొద్దున్నే కళ్ళు తెరిచి మెలకువగా అవ్వగానే కళ్ళేమో దేవుడిని పట్టాన్ని చూస్తుంటే మనసు మాత్రం కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఏం వంట చేయాలి, బాక్స్‌లకి ఏం ప్రిపేర్ చేయాలి అనమాట. ముందు రోజు అనుకుంటే పర్వాలేదు కానీ అప్పుడైతే అనుకుంటే మాత్రం మనసు మాత్రం టక్కున కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదైతే నేను ఈరోజు మా బాబు కోసం అయితే లంచ్ మంచి హెల్తీ ఫుడ్ అనమాట అండి. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది. చాలా తొందరగా కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే ఏంటంటే మిల్ మేకర్తో పులావ్ చేశాను అనమాట. మామూలుగా మన ఇంట్లో ఉన్న కూరగాయలు కొంచెం మిల్ మేకర్లు అవన్నీ కలిపి మామూలుగా పోపు ఎట్లా వేస్తామో అట్లా వేసేసి రైస్ కొంచెం ఒక 10 నిమిషాల ముందు కడిగి పెట్టేసుకొని పులావ్ చేసినామంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఈరోజు మార్నింగ్ ఇదే చేసిన అండి. కూరగాయలు ఉన్నాయి కానీ అయినా కూడా నేను లేవడం అయితే ఇంకా కొంచెం సాటర్డే కదా కొద్దిగా లేట్ లేసాను. సో దానికోసం అయితే ఇంకేం చేయాలో అర్థం కాక ఇదైతే వేసి చేసేసిన అనమాట. చాలా బాగా అయితే వచ్చిందనమాట అండి. అన్నీ ఏముందండి, మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసుకొని ఒక 2 టమాటాలు, ఆనియన్, కొంచెం మిల్ మేకర్లు, కొద్దిగా క్యారెట్, ఇంకా ఏమైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు వేసుకోవచ్చు. నేనైతే ఇందులో పాలకూర వేశాను. ఇవన్నీ మంచివే కదా ఆరోగ్యానికి. సో పెడితే మంచిది పిల్లలకు కూడా. మళ్ళీ ఒకటి ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలు మంచిగా తినేస్తారనమాట. వాళ్ళకి పిల్లలకి ఏంటంటే హెల్తీ అని మనం చూస్తాం, వాళ్ళేమో టేస్టీ ఉండాలి ఒకటి, మళ్ళీ వెరైటీగా ఉండాలి అంటారు పిల్లలు ఎవరైనా. సో ఇది చేసినామంటే మంచిగా తినేస్తారు. అందరికీ తెలిసినా కూడా కొందరికి తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎంత తెలిసినా అండి, పొద్దున్న లేవగానే ఏం చేయాలి ఒక ఆలోచన ఉంటుంది. సో ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఏముందండి, ఇట్లా గిన్నె పెట్టినామా, అన్ని పోపులో వేసేసినామా, అందులో రైస్ వేసినామా, ఉప్పు అదంతా సరిపడా చూసుకొని 2 విజిల్ పెట్టేస్తే ఇంకా మనకి పులావ్ రెడీ అయిపోతుంది, అంతే అనమాట. ఇప్పుడు పైన చూస్తే మనకి ఇట్లా ఆయిల్ ఏం కనబడతలేదు కదా, కొంచెం మనం కలిపితే మన కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఆయిల్. కుక్కర్లో పెట్టాం కాబట్టి కలపం కదా, అట్లానే పెట్టేస్తాం కాబట్టి. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. ఈరోజైతే మా పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. మా బాబుకి చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఒక్కోసారి ఏం చేస్తామంటే నైట్ టైం అయితే మేము అందరికీ కూడా ఇదే చేసేసుకుంటాము. ఒక 2 మిల్ మేకర్ ప్యాకెట్ వేసేసుకొని అన్ని కూరగాయలు వేసి చేసేసుకున్నామంటే మనకి డిన్నర్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం పెరుగు వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది, లేదంటే నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ కూడా అనమాట. వీలైతే ట్రై చేయండి మీరు కూడా, మీ పిల్లల కోసం బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తేనే చేయండి, లేకపోతే లేదు. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.